మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. రాంబన్ లో వరద బీభత్సం సృష్టించింది. అంతేకాదు శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా వరద పరిస్థితులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. हाईवे है प्लांट इसकी क्या हालत हो गई है और 1 मिनट की हालत नीचा निकालना। క్లౌడ్ బర్స్ట్. జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. రాంబన్ లో వరద బీభత్సం సృష్టించింది. అంతేకాదు శ్రీనగర్ జమ్మూ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదలతో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసరంగా వరద పరిస్థితులపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఒకేసారి అక్కడ కొద్దిసేపట్లోనే 100 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో ఒక్కసారి అక్కడ వరద ఉధృతి అనేది పెరిగిపోయింది. కుండపోత వర్షాల కారణంగా అక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ క్లౌడ్ బరస్ట్ తో రాంబన్ జిల్లాలో ఆకస్మిక వరద రావడంతో ఒక్కసారిగా అక్కడ వరదలో చిక్కుకుని ముగ్గురు మృత్యువాత పడడం జరిగింది. చాలా మంది పదుల సంఖ్యలో కూడా చాలా మంది ఇప్పటికే దీని యొక్క అందులో వరదలో చిక్కుకుపోయారు. కొంతమందిని అధికారులు ఇప్పటికే కాపాడడం జరిగింది. ముగ్గురు అయితే మృతి చెందినట్టుగా అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఈ వరదల్లో అనేక వాహనాలు కూడా కొట్టుకొని పోయాయి. చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే టూరిస్ట్ గైడ్లు ఉంటారో అదేవిధంగా స్థానికులు ఉంటారో వాళ్ళను ప్రత్యేకంగా రోపులు ఏర్పాటు చేసి ఆ నదుల ద్వారా వాళ్ళనైతే కాపాడడం జరిగింది. అయితే వెంటనే అక్కడ అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. పునరుద్ధరణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. జమ్మూ శ్రీనగర్ రూట్ లో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. చినాబ్ నదికి సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి భారీగా వరద నీరు రావడంతో అక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి 10 ఇళ్లు లోతట్టులో ఉన్నటువంటి 10 ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. మరో 30 వరకు కూడా ఇళ్లు పాక్షికంగా దెబ్బతున్నాయి. అయితే ఈ ఆకస్మిక వరదలో చిక్కుపోయిన 100 మందిని ఇప్పటికే ధర్మకుండ్ పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళందరినీ కూడా వరదలో చిక్కుకుని పోయిన వారిని పోలీసులు అయితే రక్షించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ వరద నీటిలో కొట్టుకొని పోతున్నటువంటి వాహనాలు మునిగిపోయిన దృశ్యాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రకృతి విపత్తుకు అత్యంత తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో రాంబన్ జిల్లా ఒకటే అని చెప్పేసి ఇప్పటికే ఇది అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక చెట్లు కూడా ఇప్పటికే ఈ యొక్క వరదతో నేల కూలిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు కూడా అక్కడ అంతరాయం ఏర్పడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క హఠాత్తుగా వచ్చినటువంటి వరదల వల్ల అదేవిధంగా భారీ వర్షానికి ఈ యొక్క అదేవిధంగా ఉదంపూర్ లోని సత్రేని పంచాయతీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ పురుషోత్తం గుప్తా కూడా దీనికి సంబంధించి కొన్ని వివరాలు కూడా అధికారులకు వెల్లడించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రవాణా అదేవిధంగా విద్యుత్ వ్యవస్థలను తీవ్రంగా అక్కడ డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి కూడా అధికారులు కూడా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. 4-5 సంవత్సరాల తర్వాత గతంలో ఇట్లాంటివి జరిగాయి. 4-5 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి విపరీతమైన గాలులు కానివచ్చు అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు మళ్ళీ ఈసారి జరిగాయని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.